బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. మంచు మనోజ్ బంజారా హిల్స్ లోని హాస్పిటల్ కు చేరుకున్నారు. కాలికి గాయం కారణంగా హాస్పిటల్లో చేరినట్టుగా తెలుస్తోంది. భార్య మౌనికతో కలిసి హాస్పిటల్ కు చేరుకున్నారు మంచు మనోజ్. జల్పల్లిలోని ఇంట్లో ఉండగా మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడి చేసినట్లుగా సమాచారం అందుతోంది. తండ్రి మోహన్ బాబుతో గొడవ జరిగినట్లు డైల్ 100 కు ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తోంది మంచు మనోజ్. ఓ ల్యాండ్ గురించి మోహన్ బాబు మనోజ్ మధ్య గొడవ జరిగిందనేది దాని సారాంశం. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. బాలీవుడ్ లో ఒకసారి దీనికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇటు మంచు మనోజ్ కి సంబంధించి బంజారా హిల్స్ లో హాస్పిటల్లో చేరారు మంచు మనోజ్. కాలికి గాయం కారణంగా హాస్పిటల్లో చేరారు ఆయన. భార్య మౌనికతో కలిసి హాస్పిటల్ కు చేరుకున్నారు మంచు మనోజ్. జల్పల్లిలోని ఇంట్లో ఉండగా మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడి చేసినట్లు సమాచారం అందుతోంది. తండ్రి మోహన్ బాబుతో గొడవ జరిగినట్లు డైల్ 100 కి ఫోన్ చేసి చెప్పాడు మంచు మనోజ్. ఓ ల్యాండ్ గురించి మోహన్ బాబు అలాగే మంచు మనోజ్ మధ్య గొడవ తలెత్తింది. ఆ గొడవ తారాస్థాయికి చేరుకుందనేది దాని సారాంశం. ఈ నేపథ్యంలో ఏం జరుగుతోందనేది ఆసక్తికరంగా మారింది. ఎందుకు మంచు మనోజ్ హాస్పిటల్కి చేరుకున్నారు? ఆ స్థాయిలో గాయం జరిగిందా? ఆ స్థాయిలో గొడవలు జరిగాయా? వినయ్ ఆ స్థాయిలో గొడవకు దిగాడా అంటూ కూడా ఇప్పుడు చర్చ జోరందుకుంటోంది. మీకేమనిపిస్తున్నది కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయండి. ఎందుకంటే ఇక్కడ వివాదం ఆస్తుల పంపకానికి సంబంధించి అంటూ కూడా ఉదయం నుంచి ఇన్ఫాక్ట్ చాలా తీవ్రమైన చర్చ జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం సినీ ఇండస్ట్రీకి సంబంధించి ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి సినీ ప్రొడ్యూసర్ చిట్టిబాబు కూడా ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడినప్పుడు ఆయన ఒకటే చెప్పడం జరుగుతోంది. ఆస్తుల పంపకానికి సంబంధించి ఎప్పుడో జరిగిపోయింది. ఆస్తుల పంపకం జరిగిపోయింది. కానీ ఆయన సంపాదించుకున్న ఆస్తులు, ఆయన తదనంతరం ఉన్న ఆస్తులకు సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది అనేది దాని సారాంశం. ఈ నేపథ్యంలో ఉదయం జరిగిన గొడవ నేపథ్యంలో మంచు మనోజ్ హాస్పిటల్ కి చేరుకున్నారు. ఆయనకు గాయాలైనట్టుగా తెలుస్తోంది. మరి కాసేపట్లో ఆ విజువల్ కూడా మీ ముందు ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. హాస్పిటల్ కి చేరుకున్నారు మంచు మనోజ్. మరి కాసేపట్లో దీనికి సంబంధించి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మా ప్రతినిధి దేవిక ప్రెసెంట్ హాస్పిటల్ దగ్గర ఉన్నారు. అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. దేవిక, మంచు మనోజ్ హాస్పిటల్ కి చేరుకున్నట్టుగా తెలుస్తోంది. ఏం జరుగుతోంది? ఇక్కడికి ఎవరెవరు చేరుకున్నారు? పోలీసులు కూడా చేరుకున్నారు అక్కడికి? సచిన్, బంజారా హిల్స్ హాస్పిటల్ కి కొద్దిసేపటి క్రితమే మంచు మనోజ్ అలాగే తన భార్య కూడా అక్కడికి రావడం జరిగింది. దీని అంతటికి గల సంబంధించి పొద్దున్న నుంచి వస్తున్న వార్తలు ఏవైతే ఉన్నాయో, అంటే ఏదైతే జల్పల్లిలోని ఏదైతే ఫామ్ హౌస్ ఇల్లు ఉందో మంచు మోహన్ బాబుకి సంబంధించి, అక్కడ మంచు మనోజ్ కి మంచు మోహన్ బాబుకి ఇద్దరి మధ్య కూడా కొంచెం గొడవ జరిగింది. వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం గొడవ అంటే దెబ్బలు తగిలేలాగా గొడవ జరిగింది అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. దానికి సంబంధించి కూడా మనం అక్కడికి వెళ్ళి అసలు ఏం జరిగింది ఏంటని మొత్తం కూడా మనం వివరించడం జరిగింది. అక్కడ గమనించినట్టయితే అక్కడ ఎవరు కూడా మీడియా వాళ్ళని కూడా చూసిన పరిస్థితి. ప్రయత్నించండి. హాస్పిటల్ కి చేరుకున్నారు హీరో మంచు మనోజ్. గాయం కారణంగా ఆయన హాస్పిటల్ చేరినట్టుగా తెలుస్తోంది. ఉదయం నుంచి దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ జరుగుతోంది. దేవిక, ఒక్కసారి మీరు లైన్ లో ఉండే ప్రయత్నం చేయండి. ఆ విజువల్ ని కూడా మరి కాసేపట్లో అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఆ ఫుటేజ్ ఆర్టీవీ చేతిలో దొరికింది, ఆర్టీవీకి చిక్కింది. ఆ ఫుటేజ్ కూడా మేము అందించే ప్రయత్నం చేస్తుంది. ఇటు మంచు మనోజ్ విజువల్స్ మీరు చూస్తున్నారు. మంచు మనోజ్ హాస్పిటల్ కి చేరుకున్నారు. ఆ ఫుటేజ్ కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నారు. హీరో మంచు మనోజ్ హాస్పిటల్ కి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఆయన హాస్పిటల్ కి చేరుకోవడం ప్రస్తుతం ఇంట్రెస్టింగ్ గా మారింది. మీరు చూడొచ్చు, భార్య మౌనికతో కలిసి ఆయన హాస్పిటల్ కి చేరుకున్నారు. ఫస్ట్ మౌనిక కారు దిగారు. ఆ తర్వాత ఆ డోర్ నాక్ చేసిన తర్వాత హీరో మనోజ్ అదిగో మీరు చూస్తే చాలా నెమ్మదిగా ఆయన బయటకు వస్తున్న విజువల్స్. చాలా నెమ్మదిగా అడుగులు వేస్తున్నారు ఆయన. గాయం కారణంగా ఆయన అడుగులు వేయడానికి ఇబ్బంది పడుతున్నారు. ఆ తర్వాత ఒక వ్యక్తి సాయంతో, ఒక వ్యక్తి జబ్బ మీద, ఇన్ఫాక్ట్ ఒక వ్యక్తి మీద ఆయన చెయ్యి వేసి ఆ తర్వాత ముందుకు వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. ఇటు బంజారా హిల్స్ లోని ఒక హాస్పిటల్ కి చేరుకున్నారు. అదిగో మీరు చూస్తున్నారు హీరో మంచు మనోజ్ కి సంబంధించి ఆయన చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. హాస్పిటల్ కి చేరుకున్నారు. ట్రీట్మెంట్ కోసం ఆయన హాస్పిటల్ కి వెళ్ళినట్టుగా తెలుస్తోంది. ఆయన త్వరగా వెంటనే ఆయన హాస్పిటల్ కి చేరుకున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. వెహికల్ దిగిన తర్వాత కాలికి గాయమైంది. ఆ కాలికి గాయమైన విజువల్స్ కూడా మీరు చూస్తున్నారు. కాలికి ఎప్పుడైతే గాయమైందో వెంటనే హాస్పిటల్ కి చేరుకున్నారు. ఆ సమాచారం అందుకున్న వెంటనే ఆయన సన్నిహితులు కూడా అక్కడికి చేరుకునే ప్రయత్నం చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రైట్, ఆయన మాట్లాడుతున్నారు. ఒకసారి ఏమంటారు చూద్దాం.
బ్యాక్ వెళ్ళండి సైడ్ అక్కడ మీరే సైడ్ కవర్ చేసుకోవచ్చు తర్వాత హీరో మంచు మనోజ్ కూడా బయటకు వచ్చి ఆయన లోపలికి వెళ్తున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. హాస్పిటల్ కి చేరుకున్నారు హీరో మంచు మనోజ్. ఉదయం జరిగిన ఘటనకు ఉదయం దాడి జరిగింది, ఆ దాడికి సంబంధించి ఆయన చెప్పుకొచ్చారు. ఇన్ఫాక్ట్ మోహన్ బాబుకి సంబంధించి సన్నిహితంగా ఉండే వ్యక్తి వినయ్ అనే వ్యక్తి తనతో గొడవకు దిగాడు అంటూ కూడా ఆయన డయల్ 100కి ఫోన్ చేసి చెప్పినట్టుగా తెలుస్తోంది. తండ్రి మోహన్ బాబుతో గొడవకు నేపథ్యంలోనే ఈ గాయం అయిందనే ప్రచారం జరుగుతుంటోంది. మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడి చేసినట్లు ఇప్పుడు ప్రచారం జరుగుతోంది. విజువల్స్ మీరు చూస్తున్నారు. ఒక్కసారి ఆయన దిగి లోపలికి వెళ్తున్న క్రమంలో ఒకసారి వెనక్కి వచ్చి మాట్లాడిన సందర్భం కూడా ఉంది. ఆ విజువల్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేద్దాం పీసీఆర్, సో దట్ ఆయన మళ్ళీ రివర్స్ వచ్చినప్పుడు ఆయన మాట్లాడడం జరిగింది. ఆ సందర్భంలో ఆయన ఏమన్నారని కూడా ఒకసారి నేను చూపించే ప్రయత్నం చేస్తాను. ఒకసారి ఆయన అక్కడికి చేరుకున్న తర్వాత ఎటువంటి పరిస్థితులు ఉన్నాయి ఒకసారి మీరు చూస్తే కనుక ఆయన అభిమానులు కావచ్చు, లేకపోతే ఆయనకు సన్నిహితంగా ఉన్నవారు కాదు, ఒకసారిగా అక్కడికి చేరుకున్నారు. దీంతో కాస్త సిచ్యువేషన్ మీరు చూడొచ్చు. ఆయన చాలా నెమ్మదిగా ఆ కాలికి గాయమైంది. ఆ నేపథ్యంలో ఆయన చాలా నెమ్మదిగా మెట్లెక్కుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు. సో గాయం ఆ స్థాయిలో తగిలింది అనేది అక్కడ ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఆ నేపథ్యంలోనే ఇటు ప్రొడ్యూసర్ చిట్టిబాబు కూడా ఆర్టీవీతో మాట్లాడిన సందర్భంలో ఆయన కాల్ చేసిన ఆయన దగ్గర ఉన్నవారు ఆ గాయం తీవ్రత ఎక్కువ ఉందని చెప్పి ఒకసారి ఆయన మాట్లాడుతున్నారు. వెళ్లే క్రమంలో ఒకసారి ఆయన ఏమంటారు చూద్దాం. రైట్, ఒక్కసారి విషయం మీరు చూస్తున్నారు. హాస్పిటల్లోకి ఆయన వెళ్ళిపోతున్న సందర్భంలో వెళ్ళిపోతున్నారు. మౌనిక అక్కడ వెనకాల ఉండిపోయారు. దీంతో ఒకసారి సైడ్ వండి అంటూ కూడా తన భార్య మౌనికను తీసుకువెళ్లే ప్రయత్నం మీరు చూడొచ్చు. దాంతోపాటు ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉన్న వాళ్ళు అక్కడికి చేరుకున్నారు. ఆయన క్వశ్చన్ చేసే ప్రయత్నం చేశారు మీడియా అక్కడ. కానీ ఆయన ఎక్కడ కూడా సమాధానం వేయలేదు. ఆయన బహుశా ట్రీట్మెంట్ అయిన తర్వాత బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందనుకోవచ్చు. రైట్, మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు ప్రస్తుతం హాస్పిటల్ నుంచి సిద్ధంగా ఉన్నారు. దేవిక, అక్కడ ఆయన చేరుకున్న నేపథ్యంలో ఆయన సన్నిహితులు కావచ్చు, లేకపోతే ఆయన కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడ ఉండొచ్చు కన్ఫామ్గా. సో ఇటువంటి నేపథ్యంలో వాళ్ళ నుంచి ఏమైనా వెర్షన్ వినిపిస్తుందో, వాళ్ళు ఏమైనా రియాక్ట్ అవుతున్నారా? లేదు సచిన్, దీని గురించి ఎటువంటి ఎవరు కూడా స్పందించిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఒక్కసారిగా టాలీవుడ్ లో ఇలా ఎవరైతే మంచు ఫ్యామిలీకి సంబంధించి గొడవ రావడంతో ఎవరు కూడా దీని గురించి మాట్లాడిన పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైతే పొద్దున ఇటీవల ఉదయం మోహన్ బాబు ఇంట్లో దాడి జరిగిందన్న నేపథ్యం ఏదైతే తెలిసిందో దానికి సంబంధించి కూడా ఒక్కసారిగా అటువైపు మోహన్ బాబు కానివ్వండి, ఇటువైపు మంచు కానీ పొద్దు నుంచి కూడా మాట్లాడే పరిస్థితి అని చెప్పొచ్చు. మనం ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ వాతావరణం కూడా గొడవ జరిగినట్టుగానే కనిపించిన పరిస్థితి. ఒక్కసారిగా మీడియా వాళ్ళు ఇంటి ముందుకు వచ్చారు అనగానే ఒక్కసారిగా లోపల నుంచి ఒక 10 మంది బయటికి వచ్చిన పరిస్థితి, వెంటనే అక్కడ నుంచి పంపించేసిన పరిస్థితి అని చెప్పొచ్చు. లోపల నుంచి కొంచెం గట్టిగా కేకలు కూడా వినిపించిన పరిస్థితి అని చెప్పొచ్చు. అదే ఈ నేపథ్యంలోనే బంజారాహిల్స్ టిఎస్ హాస్పిటల్ కి ఆయన తన భార్య ఎవరైతే మౌనిక ఉందో తనతో అక్కడికి రావడం జరిగింది. అక్కడికి లోపలికి కూడా వెళ్తున్న విజువల్స్ మనం చూస్తున్నాం. ఆయన నడవలేని పరిస్థితిలో ఒకరి సాయం తీసుకొని మరి వెళ్తున్నాడు, మనం చూస్తూనే ఉన్నాం. మీడియా వాళ్ళతో ఆయన మాట్లాడే ప్రయత్నం కూడా చేస్తున్నప్పటికీ కూడా కొంతమంది మాట్లాడించిన పరిస్థితి అని చెప్పొచ్చు. మరి అసలు దేని వల్ల జరిగింది గొడవ అనే ఏదైతే విధానం ఉందో దాన్ని బట్టి చూసుకుంటే గనక ఇంటికి సంబంధించి కొన్ని ఆస్తులు ఏవైతే స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి గొడవ జరిగిందనే విషయాలు కూడా తెలుస్తూ ఉన్నాయి. ఏవైతే కాలేజీకి సంబంధించి వ్యవహారాలు చూసుకుంటూ ఉంటారో వినయ్ అనే ఒక వ్యక్తి ఎవరైతే ఉంటారో అతను దాడి చేశాడు అంటూ కూడా పొద్దు నుంచి మనకి తెలుస్తోంది. మరి దాని మీద ఈయన ఏం మాట్లాడతారు, దీని గురించి ఏం స్పందిస్తారు అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. దీంట్లో ఆయన నాన్న ఎవరైతే ఉన్నారో మోహన్ బాబు ప్రమేయం కూడా ఉన్నట్టుగా ఆయన చెప్పడం జరుగుతుంది. దీన్ని బట్టి చూడొచ్చు పోలీస్ స్టేషన్ లో కూడా ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. మరి వాళ్ళు ఏ విధంగా దీని రెస్పాన్స్ అవుతారు అనే విషయం కూడా చూడాల్సింది. దీనికి సంబంధించి ఆయన వెంటనే 100కి డయల్ చేశారు అనే విషయం కూడా మనకి చాలా క్లియర్ గా తెలుస్తున్న పరిస్థితి. మరి ఇప్పుడు ఆయనకి పలు టెస్టులు కూడా కానీ దేవిక ఉదయం ఘటన జరిగింది, కానీ ఇప్పుడు ఆలస్యంగా వచ్చారని కోరా, లేకపోతే పోలీసుల అంశానికి సంబంధించి పోలీసులు డైరెక్షన్స్ ఇచ్చారా హాస్పిటల్కి వెళ్ళినట్టు కూడా? సో ఎటువంటి చర్చ జరుగుతోంది దీనికి సంబంధించి అక్కడ?
పోలీస్ స్టేషన్ దగ్గర అయితే ప్రశాంతమైన వాతావరణమే కనిపిస్తుంది సచిన్. ఎటువంటి హడావిడి కూడా కనిపించని పరిస్థితి, కేవలం ఇంటి దగ్గర మాత్రమే కొంచెం హడావిడి కనిపించింది. అందరినీ మొత్తం కూడా క్లియర్ చేసిన తర్వాత మంచు మనోజ్ అప్పుడు అక్కడి నుంచి ఇక్కడికైతే హాస్పిటల్కి రావడం జరిగింది. మరి ఇక్కడ లోపలికి కూడా మనం చూస్తున్నాం, ఒకరి సహాయంతోనే లోపలికి వెళ్తున్న పరిస్థితి. అలాగే కాలికి అసలు ఏం జరిగింది ఏంటనే విషయాలు కూడా పోలీస్ ఎవరైతే హాస్పిటల్ సిబ్బంది ఉందో ఇప్పటి వరకు కూడా బయట పెట్టని పరిస్థితి. ఎందుకంటే కొద్దిసేపటి క్రితమే ఆయన హాస్పిటల్ కి చేరుకున్నారని చెప్పొచ్చు. అలాగే ఒక్కసారి లైన్ లో ఉండండి, ఆ విజువల్ మీరు చూడొచ్చు. ఇటు మంచు మనోజ్ హాస్పిటల్ కి వెళ్తున్న తరుణంలో ఆర్టీవీ ఎక్స్క్లూసివ్ విజువల్ మీకు చూపించే ప్రయత్నం చేస్తోంది. ఆయన కాలికి గాయమైంది. ఈ నేపథ్యంలో ఆయన కుంటుకుంటూ కాస్త మీరు చూడొచ్చు, కాస్త చాలా నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆయన వెళుతున్నారు. ఈ క్రమంలోనే అక్కడ ఒక్కసారిగా మీడియా అంతా కూడా ఒక్కసారిగా ఆయన చుట్టూతా చేరుకుంది. ఆ విజువల్స్ మీకు అందించే ప్రయత్నం చేయడం భాగంగా ఒకసారి మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాం. విజువల్స్ మీరు చూడొచ్చు. హాస్పిటల్కి చేరుకున్నారు. కాలికి గాయమైందా, ఫ్రాక్చర్ అయిందా, లేకపోతే ఏం జరిగింది అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఆ దెబ్బ తీవ్రతకు సంబంధించి, ఎందుకంటే ఆ దెబ్బ తీవ్రత కూడా అక్కడ జరిగిన గొడవను ప్రతిబింబిస్తున్న చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ఆయన అంతగా కుంటున్నారు, ఎందుకంటే ఆయన ఫిజిక్ని కూడా మెయింటైన్ చేసుకున్న సందర్భం మనం చూసాం. ఎందుకంటే హీరోగా ఉన్నారు కాబట్టి మెయింటైన్ చేసుకుంటూ ఉంటారు, ఆ క్రమం మనం చూస్తూ ఉంటాం. సో ఈ నేపథ్యంలో అటువంటి వ్యక్తికి గాయం కావడం అంటే, అటువంటి వ్యక్తి గాయం కావడం అంటే అర్థం చేసుకోవచ్చు. ఆయనేమి ఇక్కడేమి కింద జారిపడ్డము అటువంటి ఘటనకు సంబంధించి అయితే మాత్రం కాదు. మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఇక్కడ ఆ గొడవ నేపథ్యంలోనే గాయమైంది. అంతలా గాయమైందంటే అంతవరకు ఎలా వెళ్ళగలిగారు? ఆ వ్యక్తికి అంతలా గాయమయ్యేలా ఎవరు హ్యాండిల్ చేశారు? ఎందుకు అలా చేయాల్సి వచ్చింది? అక్కడ మౌనికకు సంబంధించి మీరు చూస్తే కనుక అక్కడ మీరు భార్య మనోజ్ భార్య మౌనిక కూడా మీరు చూడొచ్చు. ఆ వెహికల్ దిగిన తర్వాత ఆయన ఎక్కుతున్న క్రమంలో కూడా చాలా కుంటుకుంటూ, అంటే చాలా నెమ్మదిగా అడుగులు వేసుకుంటున్న సిచ్యువేషన్. అంటే ఆ గాయం తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత ఒక్కసారిగా అభివాదం చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్న క్రమాన్ని మీరు చూస్తున్నారు. వెళుతున్న క్రమంలో అటు ఆయనకు సన్నిహితులు కావచ్చు, అలా కొంతమంది ఆయన చుట్టూతా చేరారు. ఆ తర్వాత కాలికి కాస్త స్పేస్ ఇవ్వండి, ఆయన వెళ్ళలేకపోతున్నారంటూ కూడా వాళ్ళు రిక్వెస్ట్ చేసిన తర్వాత ఆయన హాస్పిటల్కి చేరుకున్నారు. ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోంది. ట్రీట్మెంట్ జరిగిన తర్వాత ఆయన ఈరోజు రాత్రి హాస్పిటల్లోనే ఉంటారా, ఆ గాయానికి సంబంధించి, లేకపోతే అది ట్రీట్మెంట్ ఈరోజు జరిగిన తర్వాత వెంటనే పంపించేస్తారా, లేకపోతే ఈరోజు ఆయన హాస్పిటల్లో ఉండే అవకాశం అటువంటివి ఏమైనా ఉన్నాయా? దీనికి సంబంధించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అక్కడ ఏం జరుగుతుందనేది ప్రస్తుతం అయితే ఆసక్తికరంగా మారిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే ఆయన బయటకు వచ్చి మాట్లాడితే మాత్రం చాలా విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ పోలీసులు మాట్లాడిన అంశానికి సంబంధించి ఒకసారి పోలీసుల బయట కూడా వినే ప్రయత్నం చేద్దాం. పోలీసుల బయట ఇన్ఫాక్ట్ పోలీసులు ఏమన్నారు కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ ఒక్కసారి మీరే క్యాలిక్యులేట్ చేయండి. ఎందుకంటే జరుగుతున్న పరిణామాల మీదకు సంబంధించి ఒకసారి ముందుచ్చే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే ఉదయం గొడవ జరిగిందనే అంశానికి సంబంధించి ప్రచారం జరిగిన తర్వాత ఇటు మోహన్ బాబు పిఆర్ టీం కొట్టిపడేస్తుంది, అదేం కాదంటూ కూడా. కానీ పోలీసుల బయట చూసాం, పోలీసుల వర్షన్ ఏంటో చూసాం. ఒకసారి మీరు కూడా వినే ప్రయత్నం చేయండి. పోలీసుల బయటకు సంబంధించి ఒకసారి పోలీసుల బయట విందాం, పోలీసులు ఏమన్నారో చూద్దాం. ఆ తర్వాత ఈరోజు జరిగిన విషయాలకు సంబంధించి అక్కడేం జరుగుతున్నది మా ప్రతినిధి దేవిక దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. ముందుగా పోలీసులు ఏమన్నారో చూద్దాం. అది 100 ఆయిల్ వచ్చినా సార్, ఏది ప్రాబ్లం ఇంకా గొడవ అది 100 ఆయిల్ వచ్చినా సార్, ఏది ప్రాబ్లం ఇంకా గొడవ అది 100 ఆయిల్ వచ్చినా సార్, ఏది ప్రాబ్లం రైట్. విజువల్ మీరు చూస్తున్నారు. ఇటు పోలీసులు మాట్లాడిన రైట్ అదిగో మీరు చూడొచ్చు. అదిగో ఆ క్లోజ్ సర్కిల్ మీరు చూస్తే కనుక ఆయన కాలికి గాయమైంది. ఈ నేపథ్యంలో ఆయన మెల్లిగా నడుచుకుంటూ వెళ్తున్న విజువల్స్ ని మీరు చూస్తున్నారు. ఆ క్లోజ్ సర్కిల్లో మీరు చూడొచ్చు. అదిగో ఆయన కాలికి, ఆ ఎడం కాలికి గాయమైనట్టుగా భావించాలి. ఎందుకంటే ఆయన మీరు చూస్తే కనుక ఆయన ఫుట్వేర్ సాధారణంగా ఆయన షూస్ వేసుకుంటున్న సందర్భంలో మనం చాలా సందర్భాల్లో చూసాం. ఈ నేపథ్యంలో ఆయన కాలికి గాయమైంది. దాంతో ఆయన క్యాజువల్ స్లిప్పర్స్ని వేసుకొని ఆయన వెళుతున్న విజువల్స్ని మీరు చూస్తున్నారు. ఆయన కాలికి గాయమైంది. ఈ నేపథ్యంలోని అసలు అక్కడ మీరు చూస్తే కనుక బహుశా లెఫ్ట్ లెగ్కి సంబంధించి ఆ చిటికిన వేలు పై భాగాన్ని దగ్గర కాస్త మనకి కౌంకు దెబ్బలా కనిపిస్తోంది. అంటే
గాయమైనట్టుగా భావించాలి అక్కడ. సో నిజంగా అక్కడ ఏం జరిగింది అనేది మరి కాసేపటి క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తోంది. విజువల్ మీరు చూస్తున్నారు. హాస్పిటల్కి చేరుకున్నారు హీరో మంచు మనోజ్. ఉదయం జరిగిన గొడవకు సంబంధించి శ్రీ విద్యానికేతన్ సిబ్బంది తన మీద దాడి చేశారంటూ కూడా ఆయన డయల్ 100కి ఆయనకి సన్నిహితులు ఫోన్ చేశారంటూ ఇటు మరికొంతమంది చెప్పడం జరుగుతోంది. ఆయనే ఫోన్ చేశారంటూ ఇంకొక ప్రచారం జరుగుతోంది. సో ఘటనకు సంబంధించిన తర్వాత ఈ ఘటనను ధృవీకరించారని చెప్పుకోవాలి పోలీసులు. ఎస్, 100కి తర్వాత డైల్ వచ్చింది, అది ఎవరు చేశారనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. సో ఇటువంటి సినారియోలో ఏం జరుగుతోందనేది రైట్ మా ప్రతినిధి దేవిక అప్డేట్స్ అందించేందుకు ఇటు హాస్పిటల్ నుంచి సిద్ధంగా ఉన్నారు. దేవిక, ప్రెసెంట్ ఎటువంటి సినారియో ఉంది, ఆయన బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందా? ఆల్రైట్, దేవిక లైన్ డిస్కనెక్ట్ అయింది. ప్రస్తుతం అక్కడ కాస్త సిచ్యువేషన్ ఎంగేజ్డ్గా ఉంది, ఎందుకంటే ఆయన అభిమానులు కూడా అక్కడికి చేరుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ పరిస్థితి ఎలా ఉంది, ఆయనకి ఈరోజు హాస్పిటల్లోనే ఉంచే అవకాశం ఉందా, లేకపోతే డిశ్చార్జ్ ఇచ్చి ఆయన వెళ్ళిపోయే అవకాశం ఉందా, ఏం జరుగుతోంది అనేది మా ప్రతినిధి దేవిక మరి కాసేపట్లో ఫోన్లో జాయిన్ అయ్యి అందుబాటులోకి వచ్చి అక్కడ పరిస్థితిని మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. విజువల్ మీరు చూస్తున్నారు. హీరో మంచు మనోజ్ కాలికి గాయమైంది. ఈ నేపథ్యంలో ఉదయం జరిగిన ఘటనలో ఆయన కాలికి గాయమైనట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలోని హాస్పిటల్కి చేరుకున్నారు. బంజారా హిల్స్లోని ఒక హాస్పిటల్కి చేరుకున్నారు. ఆయన ప్రస్తుతం ట్రీట్మెంట్ జరుగుతోంది. ఆయనతో పాటు భార్య మౌనిక కూడా హాస్పిటల్కి చేరుకున్నారు. ఇప్పుడు పోలీసులు విచారణ ఎంతవరకు వస్తున్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఘటన తర్వాత ఇంట్రెస్టింగ్గా ఆయన ఇంకా ఫిర్యాదు చేయలేదు. ఇక్కడ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అయిన తర్వాత ఫిర్యాదు చేస్తారా, అంటే హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఇది కంప్లైంట్ చేయడానికి వెళతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ కంప్లైంట్ చేయడానికి వెళితే కనుక అది బిగ్గెస్ట్ స్టోరీ అవుతుందని చెప్పుకోవాలి. దాంతోపాటు బిగ్గెస్ట్గా మారే అవకాశం ఉంది. కాస్త ఈ విషయం మరింత పెద్దదిగా మారే అవకాశం ఉంది. లేదు ఆయన హాస్పిటల్ నుంచి ఇంటికి వెళితే కనుక ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత ఇటు మీడియాతో మాట్లాడే అవకాశం ఉందంటూ కూడా అక్కడ చర్చ జరుగుతుంటుంది. ఆయన ఏమైనా రియాక్ట్ అవుతారా, ఎస్ ఈ గాయం ఇందువల్ల జరిగింది అనే అంశానికి సంబంధించి ఆయన ఏమైనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. మీరు విజువల్ చూస్తే కనుక ఫ్రమ్ ద బిగినింగ్ ఆయన కారు వెహికల్ దిగిన తర్వాత ఆ కారు దిగిన విజువల్స్ నుంచి ఒకసారి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. పీసీఆర్ ఒకసారి ఆ విజువల్ని మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. ఎందుకు ఆ విజువల్కి వెళ్తున్నానంటే ఆ కాలి గాయం తీవ్రతగా ఒకసారి మీరు గమనించవచ్చు. ఆయన కారు దిగే క్రమంలో అదిగో ముందుగా మీరు చూస్తే అక్కడ హీరో మంచు మనోజ్ వెహికల్ అక్కడికి చేరుకున్న తర్వాత విండో ఇన్ఫ్యాక్ట్ ఆ డోర్ నుంచి భార్య మౌనిక ముందు కారు దిగారు. ఆ తర్వాత డోర్ నాక్ చేసిన తర్వాత మౌనిక డోర్ నాక్ చేసిన తర్వాత అప్పుడు హీరో మనోజ్ బయటికి దిగిన సందర్భం. ఆయన చాలా నెమ్మదిగా కాలు బయట పెట్టిన సందర్భాన్ని మీరు చూడొచ్చు. కాలికి గాయమైంది ఆ నేపథ్యంలోనే. ఆ తర్వాత అక్కడ ఒక వ్యక్తి భుజం సాయం తీసుకున్నారు. ఆయన భుజం సాయం తీసుకొని అక్కడి నుంచి హాస్పిటల్లోకి వెళుతున్న ఆ విజువల్స్ని మీరు చూడొచ్చు. సో ఈ సిచ్యువేషన్ తర్వాత ఆయనకి ట్రీట్మెంట్ అయిన తర్వాత ఆయన ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈరోజు ట్రీట్మెంట్ కనుక అయిపోయిన తర్వాత వెంటనే ఆయన డిశ్చార్జ్ అయిపోతారంటే ఆయన వెంటనే బయటకు వచ్చేస్తారా, వచ్చిన తర్వాత ఇటు పోలీస్ స్టేషన్కి వెళ్ళి రిటర్న్ కంప్లైంట్ ఇస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్ రైజ్ అవుతుంది. దాంతోపాటు ఈరోజు ఆయన హాస్పిటల్లోనే ఉంటారా, లేకపోతే ఈరోజు బయటకు వచ్చేసే అవకాశం ఉన్నది ఇంకొక సెకండ్ క్వశ్చన్ మార్క్ అనేది చెప్పుకోవాలి. సో వీటన్నిటి మీద క్లారిటీ రావాలంటే ఇక్కడికి ఆయన బయటకు వచ్చి మాట్లాడితే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. బహుశా ఆయన కావచ్చు, లేకపోతే మౌనిక మాట్లాడతారనేది కూడా ఆసక్తికరంగా మారింది. ఎందుకంటే మీరు చూడొచ్చు ఆయనతో పాటు మౌనిక కూడా అక్కడికి చేరుకున్నారు. సో ఇప్పుడు అక్కడేం జరుగుతోంది, అసలు గొడవ ఏం జరిగింది, ఎవరెవరి మధ్య గొడవ జరిగింది, ఎవరు తనకి గాయం చేయడం జరిగింది, ఇవన్నీ కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మా ప్రతినిధి దేవిక ప్రెసెంట్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. దేవిక, ఇటు మనోజ్ ఏమైనా మాట్లాడే అవకాశాలు కనిపిస్తున్నాయా, ఎన్ని గంటలకు మాట్లాడే అవకాశం ఉంది, అక్కడ ఆయన సన్నిహితులు ఏమంటున్నారు? ఎస్ సచిన్, ప్రస్తుతానికి అయితే ఇప్పటి వరకు కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి అని చెప్పొచ్చు. చూడొచ్చు ఏదైతే బంజారా హిల్స్లో టీఎక్స్ హాస్పిటల్ ఉందో ఇక్కడికి ఆయన రావడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం మనం ఇక్కడ భారీ బందోబస్తు కూడా ఉంది. ఒకవైపు పోలీసులు, మరోవైపు మీడియా కూడా ఉంది. ఎందుకంటే ఆయన పొద్దున్న నుంచి కూడా ఏదైతే వార్తలు వస్తూ ఉన్నాయో మంచు ఫ్యామిలీలో ఇలా కలకలం రేగింది, గొడవలు అనేది ఏదైతే తెలిసిందో అప్పటి నుంచి కూడా మనందరి దృష్టి కూడా మోహన్ బాబు గారి మీదే ఉంది. ఎందుకంటే ఆయనకి పిల్లలంటే ఎంత ఇష్టం అనేది కూడా ప్రతి ఒక్క ప్రెస్ మీట్లో కానివ్వండి, ఆయన మాటల్లో కానీ వింటూనే ఉంటాం. అలాంటిది మోహన్ బాబు గారికి మంచు మనోజ్కి గొడవ అనగానే
పొద్దు నుంచి కూడా ఇది హల్చల్ అవుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు మనం ప్రస్తుతానికి అయితే హాస్పిటల్ దగ్గరే ఉన్నాం, చూస్తున్నాం ఎలాంటి పరిస్థితి ఉందనేది. ఆయన ఇక్కడి నుంచే ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నామో ఇక్కడి నుంచే ఇక్కడే కార్ ఆగడం జరిగింది. ఈ కార్ కూడా ఆయనదే. ఈ కార్లో నుంచి ఆయన ఒకసారిగా దిగి వేరొకరి సహాయంతో అయితే లోపలికి వెళ్ళిన పరిస్థితి అని చెప్పొచ్చు. మనం చూస్తున్నాం ప్రస్తుతానికి ఏ విధంగా ఉందనేది. లోపల ఆయన ట్రీట్మెంట్ తీసుకుంటున్న పరిస్థితి, ఆయన కొన్ని పరీక్షలు కూడా చేస్తున్నారు. పొద్దున ఏదైతే ఆస్తికి సంబంధించి ఏదైతే ఏదైతే కాలేజ్ ఉందో, మోహన్ బాబుకి సంబంధించి ఏదైతే కాలేజ్ ఉందో దాని వ్యవహారంలో అలాగే ఆస్తికి సంబంధించి కూడా కొన్ని గొడవలు జరిగాయి. దీని నేపథ్యంలోనే వినయ్ అనే ఎవరైతే ఒక వ్యక్తి ఉన్నారో అతను దాడి చేశాడు అంటూ కూడా కొన్ని వార్తలు రావడం జరిగింది. దీని మీద అతను స్పందించిన పరిస్థితి అని చెప్పొచ్చు. 100కి డయల్ చేయడం జరిగింది. పోలీసులు కూడా మరి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వని పరిస్థితి. ఒక్కసారిగా మంచు మనోజ్ ఇక్కడికి వస్తున్నాడని తెలియగానే చూడొచ్చు భారీ బందోబస్తు కూడా ఇక్కడ పెట్టడం జరిగింది. మొత్తం మనం క్లియర్గా చూస్తూ ఉన్నాం. లోపలికి కొంతమంది ఆయన స్నేహితులు అలాగే తన భార్య మౌనికతో పాటు వెళ్ళడం జరిగింది. మరి లోపల ఏ విధంగా ఉంది ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. మరి కొన్ని గంటల్లో ఆయన బయటకు వచ్చే అవకాశం ఉంది అన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆయనకి కాళ్ళకి సంబంధించి దెబ్బ తగిలినట్టుగా మనకి క్లియర్గా తెలుస్తూ ఉంది. కాబట్టి మరి అసలు ఏం జరిగింది, ఫ్రాక్చర్ అయిందా లేకపోతే మన దెబ్బ తాకిందా, రక్తం వస్తుందా ఏంటో విషయాలు కూడా మనకి తెలియని పరిస్థితి. ఎందుకంటే పొద్దున్న నుంచి ఈ వార్త వస్తూనే ఉంది. కాబట్టి మరి పొద్దున్నే ఇంట్లో ఏమన్నా చిన్న ప్రథమ చికిత్స చేశారా లేకపోతే ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉంది. దీనికి సంబంధించి టెస్టులు కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా కొన్ని గంటల సమయం పట్టే అవకాశం అయితే ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఇక్కడ వాతావరణం కూడా అదే విధంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇంటి దగ్గర మాత్రం మనం వెళ్ళినప్పుడు లోపల నుంచి కొన్ని అరుపులు వినిపించిన పరిస్థితి కూడా ఉందని చెప్పొచ్చు. ఒక్కసారిగా మీడియా వాళ్ళు బయట ఉన్నారని తెలియగానే వెంటనే కొంతమంది ఒక 10 మంది వచ్చేసి బయటికి మనల్ని పంపించేసిన పరిస్థితి. మనం అది కూడా విజువల్స్ కూడా మనం తీసుకోవడం జరిగింది, అది కూడా మనం ప్లే చేయడం జరిగింది. ప్రస్తుతానికి చూస్తున్నాం ఇక్కడ మాత్రం మొత్తం గందరగోళంగా ఉందని చెప్పొచ్చు. ఎప్పుడు అంటే ఒక మంచు ఫ్యామిలీ అంటే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో మంది అభిమానులు ఉన్నారని చెప్పొచ్చు. అలాంటిది మంచు ఫ్యామిలీలోనే ఇలాంటి గొడవలు రావడం అనేది ఒకవైపు ఇండస్ట్రీ పరంగా, మరోవైపు దగ్గర ఉన్నారు. ప్రస్తుతం మీరు హాస్పిటల్ దగ్గర ఉన్నారు. హాస్పిటల్ కి ఇటు లక్ష్మి కావచ్చు లేకపోతే కుటుంబ సభ్యులు ఎవరైనా వస్తున్నారా? ఎందుకంటే మంచు మనోజ్ తన భార్యతో మాత్రం వెళ్ళిన సందర్భాన్ని చూస్తున్నాం. అక్కడికి మంచు మోహన్ బాబు కావచ్చు లేకపోతే అఫ్కోర్స్ ఇష్యూస్ ఏ కుటుంబంలో ఉంటూ ఉంటాయి, కానీ ఎవరికైనా ఇబ్బంది అనుకుంటే కనుక కుటుంబం అంతా వెళ్ళే సందర్భాన్ని చూస్తూ ఉంటాం. అలా మంచు మనోజ్కి సంబంధించి కుటుంబ సభ్యులు ఎవరైనా అక్కడికి చేరుకుంటున్నారా? లక్ష్మి మనోజ్ గారు అంటే ఎంత అపారమైన ప్రేమ అనేది ఆవిడ ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి మీటింగ్లో చెప్తూనే ఉంటారు. కానీ ఇప్పటికీ కూడా అంటే పొద్దున్న నుంచి కూడా దీని మీద మంచు లక్ష్మి గారు కూడా స్పందించిన పరిస్థితి. ఇప్పుడు ఆయనకి దెబ్బ తాకిందని తెలిసినప్పటికీ కూడా ఆయన ఇప్పుడు కూడా ఇక్కడికి రాని పరిస్థితి అని చెప్పొచ్చు. అలా కుటుంబ సభ్యులు కానివ్వండి ఎవరు కూడా ప్రస్తుతానికి ఇక్కడికి రాని పరిస్థితి. కేవలం ఆయన స్నేహితులతో అదేవిధంగా తన భార్య మౌనికతో మాత్రమే ఇక్కడికి రావడం జరిగిందని చెప్పొచ్చు. చూస్తున్నాం ఇప్పుడు మరి కొన్ని గంటల వరకు కూడా ఆయన ఇక్కడే ఉండే పరిస్థితి కాబట్టి మరి ఎవరైనా వచ్చే అవకాశం ఉందా అనేది కూడా తెలియాల్సిన పరిస్థితి ఉంది. రైట్, ఆయన బయటకు వచ్చి మాట్లాడే అవకాశం ఉందా లేకపోతే మౌనికి ఏమైనా మాట్లాడే అవకాశం కనిపిస్తోందా? అక్కడ ఆయన సన్నిహితులు ఏమంటున్నారు? ప్రస్తుతానికి మంచు మనోజ్కి ఏదైతే కాలికి గాయం తగిలిందో ప్రతి అందరి దృష్టి కూడా కాలి గాయం ఏదైతే ఉందో దాని మీదే ఉంది. మరి ఎప్పుడు వచ్చి మాట్లాడతారు అనే విషయాలు కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు సచిన్. ఎందుకంటే ఎప్పుడు కూడా ఇండస్ట్రీలో ఏదైనా ఎవరికైనా న్యాయం కావాలన్నా ఏదైనా జరిగినా ఏదైనా ఏ చిన్న ఇష్యూ అయినా సరే ప్రతి ఒక్కరు కూడా మంచు ఫ్యామిలీ దగ్గరికే వెళ్తూ ఉంటారు. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా ఉన్న మనిషి అని చెప్పొచ్చు. అలాంటిది వాళ్ళ ఇంట్లోనే ఇలాంటి ఘటన చోటు చేసుకోవడంతో ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యానికి గురయ్యారని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతానికి ఈయనకి ఆరోగ్యం ఎలా ఉందనే విషయానికి బట్టి ప్రతి ఒక్కరు కూడా పొద్దు నుంచి మన వీడియోస్ కూడా చాలా మంది చూస్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఇప్పటి వరకు కూడా ఇక్కడికైతే హాస్పిటల్కి ఎవరు కూడా రాలేదు, వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి ఇండస్ట్రీకి సంబంధించి ఎవరు కూడా రాని పరిస్థితి. ఎందుకంటే ఆయన కొన్ని గంటల క్రితమే ఇక్కడికి రావడం జరిగింది. మరి ఆయన లోపల ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు కాబట్టి ఎంతసేపట్లో వస్తారు మరి దీని గురించి, ఎందుకంటే పొద్దు నుంచి ఇది వార్తల్లో వస్తున్న బాగా హల్చల్ అవుతున్న న్యూస్ కాబట్టి మరి దీని గురించి మౌనిక కానీ లేకపోతే మంచు మనోజ్ గారు కానీ లేకపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు కానివ్వండి స్నేహితులు కానివ్వండి ఎవరైనా మాట్లాడే అవకాశం ఉందా లేదా అనే విషయాలు కూడా తెలియని పరిస్థితి అని చెప్పొచ్చు. ఎందుకంటే పొద్దున్న నుంచి మీడియాలో ఈ వార్తలు వస్తున్నప్పటికీ కూడా ఇప్పటి వరకు కూడా ఒకవైపు మంచు మనోజ్ గారు కానివ్వండి లేకపోతే మంచు మోహన్ బాబు గారు కానివ్వండి కుటుంబ సభ్యులు ఎవ్వరు కూడా దీని గురించి ప్రస్తావించని పరిస్థితి అని చెప్పొచ్చు. మరి ఇప్పుడైనా మాట్లాడతారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సిన పరిస్థితి. ఆయన హెల్త్ కి సంబంధించి హాస్పిటల్ వర్గాలు ఏమైనా చెబుతున్నాయా లేకపోతే ఏమైనా బులెటిన్ రిలీజ్ చేసే అవకాశం ఉందా?
ఎస్ వచ్చింది. దీనికి సంబంధించి మళ్ళీ ఆయన ట్రీట్మెంట్ అయిపోయాక ఎలాంటి బులెటిన్ ఇస్తారనే విషయం కూడా తెలియదు. మరి కొన్ని గంటల పాటు అయితే ఈ ట్రీట్మెంట్ జరిగే అవకాశం ఉన్నట్టుగా కూడా హాస్పిటల్ సిబ్బంది అయితే చెప్తున్న పరిస్థితి. దేవిక, అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది? ఆయన సన్నిహితులు కావచ్చు, ఆయన ఫ్యాన్స్ ఏమైనా అఫ్కోర్స్ సన్నిహితులు చేరుకున్న సందర్భానికి సంబంధించి చూసాం. ఆయన అభిమానులు ఎవరైనా చేరుకుంటున్నారా? దాంతోపాటు ఒక్కసారి అక్కడ సెక్యూరిటీ సిచ్యువేషన్ ఎలా ఉందో చూపించే ప్రయత్నం చేస్తారా? ఎస్, ఇక్కడ చూడొచ్చు సచిన్, ఒకవైపు చూసుకుంటే ఆయన ఇక్కడికి వస్తున్నారనే విషయం కూడా ఎవరికి తెలియని పరిస్థితి. కేవలం మీడియా మిత్రులకు తప్ప ఇంకెవరికి కూడా చెప్పలేని పరిస్థితి. ఒక్కసారిగా ఆయన ఇక్కడికి వస్తున్నారని తెలియగానే ఒకసారిగా ఒకవైపు సెక్యూరిటీ అంటే హాస్పిటల్ యాజమాన్యం కానివ్వండి, ఒకవైపు పోలీసులు కానివ్వండి, అందరూ కూడా భారీ బందోబస్తుని అయితే పెట్టడం జరిగింది. చూస్తున్నాం అక్కడక్కడ కొంతమంది అభిమానులు కూడా వచ్చిన విజువల్స్ మనకు కనిపిస్తున్నాయి. అక్కడ చూడొచ్చు పోలీసులు కానివ్వండి, ఇక్కడ హాస్పిటల్కి సిబ్బందికి సంబంధించి సెక్యూరిటీ కూడా భారీ బందోబస్తుగానే పెట్టినట్టుగానే క్లియర్గా మనకి తెలుస్తోంది. ఒకవైపు చూసుకుంటే మొత్తం కూడా హడావిడి కనిపిస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఒక్కసారిగా ఎక్కడైతే ఏదైతే జరిగిందో ఈ ఘటన ప్రతి ఒక్కరిని కూడా ఒకసారిగా ఆశ్చర్యానికి గురి చేసింది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా కొంతమంది ఇది నిజమా అనే నేపథ్యంలో ఉన్నారని చెప్పొచ్చు. మరో కొంతమంది అయితే ఇక్కడికి అసలు వీళ్ళ ఇంట్లో గొడవ అంటే మంచు మనోజ్ గారి విషయంలో ఏదైతే జరిగిందో అసలు అది అబద్ధం అంటూ కూడా కొన్ని వార్తలు వచ్చిన నేపథ్యం కూడా మనం చూడడం జరిగింది మధ్యాహ్నం వరకు కూడా. అంటే ఇది అసత్యం వార్త అంటూ కూడా కొంతమంది చెప్పడం జరిగింది. కాబట్టి అసలు ఇది జరిగిందా లేదా అనే విషయం కూడా అభిమానులకు ఇంకా తెలియని పరిస్థితి అని చెప్పేది మాత్రం మనకు క్లియర్గా తెలుస్తుంది. ఇప్పుడు మాత్రం ఇక్కడ చాలా హడావిడి కనిపిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. రైట్ దేవిక, ప్రెసెంట్ విజువల్స్ మీరు చూస్తున్నారు. బంజారా హిల్స్ హాస్పిటల్ దగ్గర సిచ్యువేషన్ అది. హీరో మంచు మనోజ్ బంజారా హిల్స్లోని హాస్పిటల్కి చేరుకున్నారు. కాలికి గాయం కారణంగా హాస్పిటల్కి చేరుకున్నారు. ఆయన భార్య మౌనికతో కలిసి హాస్పిటల్కి వెళ్లారు. మంచు మనోజ్ జల్పల్లిలోని ఇంట్లో ఉండగా మోహన్ బాబు అనుచరుడు వినయ్ దాడికి పాల్పడినట్లుగా తెలుస్తోంది. దాడి చేసిన వ్యక్తులు విద్యానికేతన్ స్కూల్కి చెందిన వారంటూ కూడా మనోజ్ చెప్పుకొస్తున్నాడు. తండ్రి మోహన్ బాబుతో గొడవ జరిగినట్లు డయల్ 100కి ఫోన్ చేసి చెప్పాడు మంచు మనోజ్. ఓ ల్యాండ్ గురించి మోహన్ బాబు మనోజ్ మధ్య గొడవ జరిగిందంటూ కూడా తెలుస్తోంది. ఇక నడవలేని స్థితిలో ఉన్న మనోజ్కి సంబంధించి విజువల్స్ మీరు చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హాస్పిటల్కి చేరుకుని ట్రీట్మెంట్ అందుకుంటున్న విజువల్స్ మీరు చూస్తున్నారు.